హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇది కేవలం ఇంటర్ పాస్ అయి స్టెనోగ్రఫీ తెలిసి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో మరి పోస్ట్ వివరాలు ఏంటి అనేది పూర్తి చూద్దాము. సో పూర్తిగా చూసినట్లయితే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి పోస్టులు అండి. సో ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకుంటారు. ఓకే, సో ఆన్లైన్ ప్రక్రియ మనకి 26/7/2024 నుంచి 17/8/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. ఎగ్జామ్ చూసినట్లయితే మనకు అక్టోబర్ కానీ లేదా నవంబర్ కానీ జరగవచ్చండి. సో ఇక దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. సో వేకెన్సీ చూసినట్లయితే దాదాపుగా 2006 ఖాళీలు ఇచ్చారు. ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. అదేవిధంగా వికలాంగులు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో మనకు కేవలం ఇంటర్ మీద అంటే సో పాస్ అయితే చాలా ఎనీ గ్రూప్ అండి ఇంటరు. సో దీంతోపాటు ఒక స్టెనోగ్రఫీ అనే కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్స్ నేర్చుకొని మనము తర్వాతనే క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పాస్ అయిన తర్వాత మీకు స్టెనోగ్రఫీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్టెనోగ్రఫీ కోర్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇది మనకు దగ్గరలో ఉన్న సిటీలో ఎక్కడైనా ఒకవేళ ఎక్కడన్నా మీరు టైపింగ్ ఇన్స్టిట్యూట్లో కనుక్కుంటే దాని గురించి చెప్తారు. ఓకే, ఇక దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 1/8/2024 నాటికి సో 18 ఏళ్ళు అనేది పూర్తయి ఉండాలి. 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు 2/8/1994 నుంచి 1/8/2006 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అందులో మనకు స్టెనోగ్రాఫరు సి గ్రేడు, స్టెనోగ్రాఫరు డి గ్రేడ్ అనేది ఇచ్చారు. సో కొన్నింటికి 18 నుంచి 27 సంవత్సరాలు, కొన్నింటికి 18 నుంచి 30 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అండర్జర్డ్ 10 సంవత్సరాలు, ఓబీసీకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఇక్కడ పర్మిషబుల్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ గ్రూప్ సి పోస్ట్ ఓన్లీ. సో కొన్నిటికి మాత్రం గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి 40 ఇయర్స్ వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఇక్కడ దీంట్లో ఏదైనా సూటబుల్ ఉంటే దానికి చూసుకోండి. లేదా నార్మల్ పీపుల్ అయితే 18 నుంచి 27 లేదా 18 నుంచి 30 సంవత్సరాలు స్టెనోగ్రాఫర్ డీకైనా అప్లై చేసుకోవచ్చు, స్టెనోగ్రాఫర్ సీకైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీని క్వాలిఫికేషన్ చూసాం ఆల్రెడీ, ఇంటర్మీడియట్ అని చెప్పాను కదా. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ రెగ్యులర్ ఇంటర్ సంబంధం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా తర్వాత మినిమం 18 ఏళ్ళ నుంచి 27 లేదా 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక హౌ టు అప్లై. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేసేటప్పుడు మనకు 2 పార్ట్స్ అనేది ఫిలప్ చేయాలి. ఇంతకుముందు ఎస్ఎస్సిలో వేరే పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు అదే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అప్లై చేసుకోవచ్చు. అంటే 2024లో అప్లికేషన్ అనేది కొత్తగా వచ్చింది. ఈ అప్లికేషన్లో ఇంతకుముందు ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే సో అదే నెంబర్ మీద చేసుకోవచ్చు. లేదా 2022-23 అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకొకసారి పూర్తి చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన అప్లికేషన్ పూర్తి కానట్లే. ఓకే, కాబట్టి 2వ అప్లికేషన్ కూడా పూర్తి చేయాలి. ఈ 2 పూర్తి చేసుకున్న తర్వాతనే మీరు సో పూర్తి అయిపోయినట్లు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఫీజు చూసినట్లయితే మనకు 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వికలాంగులు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళెవరు కూడా మహిళలు అప్లై మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ 27/8/2024 నుంచి 28/8/2024 వరకు ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా అప్లికేషన్లో తప్పులు చేసి ఉంటే సో మీరు ఒకసారి మళ్ళీ 27వ తారీఖు ఓపెన్ చేసుకొని మీరు సమ్ అమౌంట్ పే చేసేసి కరెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఎగ్జామ్ సెంటర్స్. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ సో మనకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి, అదేవిధంగా తిరునెల్వేలి, హైదరాబాద్, వరంగల్ ఇవన్నీ కూడా ఏపీ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. ఓకే, మీకు దగ్గర పెట్టుకుంటే మీకు త్వరగా అప్లై చేసుకుంటే కనుక దగ్గర సెంటర్లో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు. సో జనరల్ ఇంటెలిజెన్స్ పైన 50 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ పైన 50 క్వశ్చన్స్
50 మార్కులు, ఇక ఇంగ్లీష్ పైన 100 క్వశ్చన్స్ 100 మార్కులు. సో టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్కులు ఉంటుంది. సో 2 గంటల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది. ఓకే, సో మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ నెగటివ్ మార్కింగ్ ఉంటుందంటే 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మీరు తప్పు చేసిన దానికి 0.25 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సిలబస్ పరంగా చూసినట్లయితే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం స్కిల్ టెస్ట్. ఎవరైతే మనకి ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్ ఇది ఖచ్చితంగా స్టెనోగ్రాఫర్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఒకవేళ తర్వాత అయినా నేర్చుకోవచ్చు ఇది. సో ఎగ్జామ్ తర్వాత అప్పటికి లేట్ చేయకుండా నేర్చేసుకోండి. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ డి ఇంగ్లీష్కి చూసినట్లయితే మనకు 50 నిమిషాలు డ్యూరేషన్ ఇస్తాడండి. టైం డ్యూరేషన్ వచ్చేసి 70 నిమిషాలు ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ హిందీకి అప్లై చేసుకున్నట్లయితే 65, స్టెనోగ్రాఫర్ సికి ఇంగ్లీష్కి 40, స్టెనోగ్రాఫర్ సికి హిందీకి వచ్చేసి 55. ఓకే, సో మనకి టైం డ్యూరేషన్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ చూద్దాం క్యాండిడేట్ విత్ ఆప్ట్ టు టేక్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఇన్ హిందీ విల్ బి రిక్వైర్డ్ టు లర్న్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అండ్ వైస్ వర్సా. సో ఒకవేళ స్టెనోగ్రఫీలో మీరు హిందీ నేర్చుకున్న వాళ్ళైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళైతే హిందీ నేర్చుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ కాకుండా 2 నేర్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో ఎలాగైనా ఉండొచ్చు కాబట్టి 2 నేర్చుకుంటే బెటర్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్టు, అదేవిధంగా మీరు సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫోటో చూసినట్లయితే మనకు ఫోటో అనేది సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో సెల్ఫీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే ఈ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ అయిపోయి ఉంటుందో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంది. ఆ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి స్టెనోగ్రాఫర్ బీసీనా డీనా అప్లై చేసుకునేటప్పుడే చూసుకొని అప్లై చేసుకోండి. ఇక కట్ ఆఫ్ చూసినట్లయితే మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి యూఆర్ సో 30% ఇచ్చారు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి 20% అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.